ఓకే. కుటుంబానికి ఒక రేషన్ కార్డు కావాలంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ పోతే పరిస్థితి ఎట్లుంది మీకు తెలుసు. ప్రైవేట్ కనీస హాస్పిటల్ సౌకర్యాలు ఉండవు. సౌకర్యాలు ఉన్నాయి. ఇలా నేనేమంటా అంటే ఇవన్నీ మారాలి. ఒక గవర్నమెంట్ స్కూల్కి పేద విద్యార్థులు చదువుకోవాలంటే పరిస్థితి లేదు. ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ చూసుకోండి, బీసీ హాస్టల్స్ చూసుకోండి, వాళ్ళకి సౌకర్యాలు ఉన్నాయా? అదే మీరు ప్రైవేట్లో చూసుకోండి ఎట్లుంటాయో. అంటే మనమే ప్రైవేట్ రంగాన్ని పెంచి పోషిస్తున్నాం. నేను పెంచొద్దు అంటలే, ప్రైవేట్ రంగం కూడా ఉండాలి, దాంతోపాటు గవర్నమెంట్ కూడా దానికి సరిసమానంగా ఉండాలి. ఇటువంటి ఆలోచనలతోటి వచ్చిన పార్టీ జనసేన. దీన్ని కొంతమంది పెట్టుబడిదారులు అనుకోవచ్చు, బిజినెస్ పీపుల్ అనుకోవచ్చు, మమ్మల్ని అడుక్కుంటారు. మాకు తెలుసు అది. ఉన్నాయా మీకు ఇబ్బందులు? ఉన్నాయా? ఇబ్బందులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇబ్బందులు. ఇప్పుడు అందుకే కూడా వీళ్ళంతా నోర్లు వేసుకొని మీద పడుతున్నారు. వీళ్ళకి రేపు వీళ్ళకి ఇబ్బంది అవుతుందనే కదా ఇక్కడ జనసేన వచ్చిందంటే వీళ్ళకి ఇబ్బందులు మొదలవుతాయి. ఎందుకంటే మేము ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఇప్పటి వరకు తప్పు చేసింది లేదు. మా నాయకుడు కానీ మేము కానీ మా క్యాడర్ కానీ ఏదున్నా మా సొంతంగా డబ్బులు పెట్టుకుంటాం. కొంతమంది క్యాడర్ అంతా సొంతంగా ఒక ప్రోగ్రామ్ చేసుకోవాలన్నా మేమే మాట్లాడి చేసుకుంటాం. అటువంటి ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. మేము ఎక్కడ పోయి కాంగ్రెస్ వాళ్ళకి బాగా టార్గెట్ అయినట్టున్నారు జనసేన నాయకులు. తెలుసా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారని విన్నారా పేరు? నేను అనిరుద్ధ్ రెడ్డి గారు అంటే కదా బాగా నేను ఒక విషయం చెప్తా. అనిరుద్ధ్ రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మిత్రుడు, నా మిత్రుడు కాదు. నేను ఆయన కలిసినట్టు ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి మిత్రుడా? ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. అప్పుడు వైఎస్ఆర్ పార్టీలో తిరిగిన వ్యక్తి ఆయన. ఎమ్మెల్యే గురించి చాలా మంది తెలియదు. ఇది చాలా మందికి తెలియదు కాదు, మీ ద్వారా చెప్తున్నా నేను. అనిరుద్ధ్ రెడ్డి అనే వ్యక్తి ఆయన గురువు జగన్మోహన్ రెడ్డి, శిష్యుడు ఎట్లుంటాడు? నా గురువు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. నేను ఎట్లున్నా అంటే ఆ గురువు యొక్క లక్షణాలు అనిరుద్ధ్ రెడ్డికి పడ్డాయి. ఆయన చేసే పనులన్నీ అవే. ఇప్పుడు ఎట్లా పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తున్నారని చెప్పి మొత్తం ఆయన డేటా మొత్తం తీస్తుర్రా? ఎట్లా రాబోయే రోజుల్లో జడ్చర్లలో మీరు ఏమేమి చేసిర్రు, ఏం చేస్తా అన్నారు, మీరు ఏం మాట ఇచ్చిర్రు, అక్కడ మహిళలకు స్కూటీలు ఇచ్చిర్రా, ఎన్ని స్కూటీలు ఇచ్చిర్రా కాన్స్టిట్యున్సీలా, ఎంతమందికి తులం బంగారం ఇచ్చిర్రా ఆ నియోజకవర్గంలో, ఎంతమంది రైతులకు 10,000 మీరు ఇన్సూరెన్స్ ద్వారా భరోసా ఇస్తా అన్న డబ్బులు ఎన్ని ఇచ్చిర్రు, అదేవిధంగా అక్కడ రోడ్లు ఏమి వేయించిర్రు, మీ నిధుల ద్వారా మీరు వచ్చినాక 2 సంవత్సరాలలో అనిరుద్ధ్ రెడ్డి వచ్చినాక నిరుద్యోగ భత్యం అక్కడ ఉండే ఆ కాన్స్టిట్యున్సీలో ఉండే వాళ్ళకి ఏమి ఇచ్చిర్రు, ఇవన్నీ మేము అడుగుతాం. 100% రాబోయే రోజుల్లో పరిపూర్ణంగా అక్కడ ఎవరు పోటీ చేసినా జనసేన పార్టీ మాత్రం ఖచ్చితంగా అనిరుద్ధ్ రెడ్డిని ఎందుకంటే వ్యక్తిగతంగా భారతదేశం రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఎవరైనా ఎక్కడన్నా పోటీ చేయొచ్చు, ఎవరైనా ఎక్కడన్నా ప్రచారం చేయొచ్చు. మీకు రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ చేయొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి చేస్తే మీకు నొప్పి అవుతుంది. అంటే అది ఎక్కడ పోతుంది? మనం ఏం చెప్తున్నాం? నీకు వ్యక్తిగతంగా జాతీయ పార్టీ అంటారు. ఇప్పుడు జాతీయ పార్టీ, మాది కూడా జాతీయ పార్టీ, 2 ఎంపీలు ఉన్నాయి. మేము కూడా నేషనల్ పార్టీ. ఇవాళ ఎంఐఎంకి ఒక ఎంపీ ఉంది, మొన్న రావచ్చు మహారాష్ట్రలో ఇంకో ఎంపీ, నాకు తెలియదు, కానీ ఒక ఎంపీ ఉంది. దేశం అంతా పోటీ చేస్తారు. మళ్ళీ వాళ్ళని కాంగ్రెస్ నాది ఒక మాట ఒకటి, అనిరుద్ధ్ రెడ్డికి నిజంగా రాజకీయ అవగాహన ఉంటే ఎంఐఎం పార్టీ భారతదేశం అంతా పోటీ చేస్తుంది. గుజరాత్ లో చేస్తారు, రాజస్థాన్ లో చేస్తారు, ఛత్తీస్గఢ్ లో చేస్తారు, మొన్న బీహార్ లో చేసిర్రు, ఇప్పుడు మొన్న మహారాష్ట్రలో చేసిర్రు. వాళ్ళని అనే ధైర్యం లేదు వీళ్ళకు. వాళ్ళ ఓట్లు పోతాయి, వాళ్ళని ఏమన్నా అంటే ఓట్లు పోతాయి. అదే జనసేన పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారిని మాత్రం అనొచ్చు, కానీ వీళ్ళని పవన్ కళ్యాణ్ గారిని ఇంకో విషయం కూడా ఉంది ఇక్కడ. ఆ ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ గురించి మాట్లాడితే ఎవరు పట్టించుకోరు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే యావత్తు భారతదేశం ఫోకస్ ఉంటుంది. అనిరుద్ధ్ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ అందరికి పరిచయం అయిపోయాడు. అందు గురించి వీళ్ళు మాట్లాడతారు. లేకపోతే వీళ్ళు ఎవరు దేకరు, వీళ్ళు ఎవరో కూడా తెలియదు. అసలు అనిరుద్ధ్ రెడ్డి అనేది కూడా తెలియదు, నిజంగా తెలియదు ఎవరికి. మరి మీరు అట్లా ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉండొచ్చు. ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాలకు మా ద్వారా పరిచయం అయ్యండి ఆయన. జనసేన పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకున్నందుకు 2 రాష్ట్రాలలో పరిచయం అయ్యండి ఆయన కూడా ఒక సెలబ్రేట్ అయిపోయి. అంటే ఆ రకమైన అంశాలు వీళ్ళు లేవనెత్తి దాన్ని గెలికి ఈ రకంగా ఫోకస్ అయ్యి. కానీ శంకరన్ ఒకటి చెప్పండి, ఇదే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు గతంలో ఏదైతే కోనసీమ అంశం వచ్చినప్పుడు కూడా ఈయననే ఘాటుగా స్పందించాడు. ఇప్పుడు నిన్నటి విషయం కూడా పవన్ కళ్యాణ్కి ఇక్కడ ఏం సంబంధం అది అని ఇక్కడ స్పందించాడు. గతంలో ఆయన సినిమాలు ఆడవు, అది ఇది క్షమాపణ చెప్పాలి తెలంగాణ వాళ్ళకి అన్నారు. ఎందుకు ఈ ఎమ్మెల్యే డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారిని పదే ఎందుకు టార్గెట్ చేస్తున్నట్టు? ఏమై ఉంటుంది అంశం అసలు? నీకు ఒకటి చెప్తా నేను.
సినిమాలు అయితే దూరం కానీ రేపు మేము కార్పొరేషన్ ఎలక్షన్లో పోటీ చేస్తున్నాం, ప్రచారం చేస్తున్నాం. వీళ్ళకు కార్పొరేషన్ ధైర్యం ఉంటే జనసేన పోటీ చేస్తుంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాం. పెద్ద స్టేట్మెంట్ ఇది. జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మేము ఖచ్చితంగా మీటింగ్ కూడా రికార్డ్ చెప్తున్నా. మొన్న మేము కార్పొరేషన్ చేసినాం, జనసేన ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాం. మేము ఆల్రెడీ పోటీ చేస్తున్నాం. నిన్న మీటింగ్ కూడా అయిపోయింది. పెద్ద ఎత్తున ఆయన ప్రచారానికి మేమే తీసుకొస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఆపితే మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆపండి, చూసుకుందాం. అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తున్నారు? కొన్ని లక్షల మందిని తయారు చేసినాం మేము. గ్రౌండ్ లెవెల్లో 12 ఏళ్ళు ఊరికేనే లేము. ప్రతి జిల్లాలో కొన్ని వేల మంది యూత్ ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధంగా ఉన్నాం మేము. ఎందుకంటే మీలాంటి లప్పుట్ రాజకీయాలు చేస్తలేం మేము, నిజమైన రాజకీయం చేస్తున్నాం మేము. కొన్ని లక్షల మంది ఈ రోజు ఆయనతో పాటు నడవడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు మీరు జిహెచ్ఎంసీ ఎలక్షన్ చూస్తారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆపు, నేను చూస్తాను, నేనే ముందు ఉంటా. పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఛాలెంజ్ చేస్తున్నారా? నేను ఛాలెంజ్ కాదు, మొత్తం ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ రావద్దంటారో వాళ్ళందరికీ ఛాలెంజ్ విసురుతున్నా నేను. రమణ్ అని చెప్పండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిజాయితీ పరుడు. ఆయన చేసే మంచి పనులకు ఆకర్షితులే కొన్ని వేల మంది రోడ్ల మీదకి వస్తారు. మీకు చిన్న విషయం చెప్తా, ఒక రోడ్ లేదంటే పట్టించుకునే వ్యక్తి ఉండడు. మీరు అక్కడ రోడ్ ఇమీడియట్ గా శాంక్షన్ చేయించండి. ఆయన మొన్న కూడా చిన్న పిల్లల్ని దత్తత తీసుకోండు, వాళ్ళకి తల్లిదండ్రులు లేరంటే. అటువంటి అంశాలు చేసే వ్యక్తితోటి మనం కంపేర్ చేయొచ్చా? మిగతా ఎవరైనా ఆయన వచ్చే జీతం కూడా ప్రజలకే ఇచ్చేస్తాడు. పిఠాపురం విచిత్రం ఏంటంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు అంజనా స్వామి దగ్గరికి వస్తే మన మంత్రులనే కూడా పక్కకు నెట్టేస్తారు అభిమానులు. అసలు ఎవరో కూడా తెలియదు. పాపం పవన్ కళ్యాణ్ గారు ఏ బాబా ఆయన మంత్రి అని చెప్పి ఆయన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రోజు మహారాష్ట్ర పోయాడు. మహారాష్ట్ర పీపుల్ ఎక్కడ కాదనలేదే. మనం ఆలోచించాలి, ఎంత పెద్ద మనసు. అక్కడ పోయిండు, ప్రచారం చేసిండు, 10 సీట్లు గెలవడం జరిగింది. అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా పోయారు. మళ్ళా అక్కడ ప్రాంతం వాళ్ళు ఎలుగొట్టవచ్చు అన్నారా? రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మీరు ఆంధ్రప్రదేశ్ మీరు ఎందుకు వచ్చారు, మీరు తెలంగాణ అని ఎక్కడ అనలేదే. వీళ్ళకు రాజకీయ అవగాహన లేదు. కాంగ్రెస్ వాళ్ళని రాజకీయ క్లాసెస్ ఉంటాయి, పొలిటికల్ క్లాసెస్ పంపించాలి. వీళ్ళకి కొంచెం తెలిసి ఉంటుంది, అంత తెలుసు అనుకుంటారు వీళ్ళు. వీళ్ళకి నిజంగా ఏం తెలియదు. వీళ్ళు అడ్డిమార్క్ గుడ్డి లెక్క వచ్చేసి రాజకీయాలల్లో. నిజంగా రాజకీయ శిక్షణ తరగతులు కాళ్ళని పెట్టాలనుకుంటా కాంగ్రెస్ లో. అవన్నీ ఇష్టం ఉండయి. కొంచెం చూసి చూడనట్టు వదిలేసి నేను ఒకటి చెప్తే, నేను కాంగ్రెస్ పార్టీ అనేది కల్చర్ వాళ్ళు తప్ప వేరే రానియారు. అలా పనిచేసే కార్యకర్తలు నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. జెండలు మోసుకుంటా జీవితాలు గడిపేసారు, కానీ వాళ్ళని ఏమి కానీ పదవులు రావు. వాళ్ళని ఒకవేళ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళని ఎక్కడో పెడతారు. ఇలా ఫిరోజ్ ఖాన్ ఉండు. ఫిరోజ్ ఖాన్ ఎంత పని చేసిండు పార్టీకి, ఏం చేసారు ఫిరోజ్ ఖాన్ మీరు? అటువంటి వాళ్ళు ఎంతమంది లేరు. ఇవాళ ఎక్కడున్నాడు? నేను ఎందుకు చెప్తున్నా అంటే, పార్టీలో పనిచేసే కార్యకర్తలు గుర్తించే ఏకైక పార్టీ జనసేన. ఎందుకంటే మేము ఎన్డీఏలో భాగస్వామి అయినా కానీ భారతీయ జనతా పార్టీతో ఉన్నా కానీ కార్యకర్తలకు అవకాశం ఇవ్వండి అని చెప్పిన ఏకైక వ్యక్తి జనసేన అధినేత. 12 ఏళ్ల నుంచి మనతో పాటు ఉన్నారు. వాళ్ళు అడిగింది ఒక కార్పొరేషన్లో కార్పొరేటర్ గానో మున్సిపల్లో కౌన్సిలర్ గానో పోటీ చేస్తా అంటే మీరు అవకాశం ఇవ్వండి అని చెప్పిండు. అది ఎవరైనా తీసుకుంటారు అంత పెద్ద స్టాండ్? ఆయన ఆలోచన చూడండి. ఇక్కడ కార్యకర్తలకి అవకాశం ఇవ్వండి అంటే, ఇక్కడ రేపు రాబోయే రోజుల్లో కూడా కార్యకర్తల్ని గుర్తిస్తాడు. కార్యకర్తలు అంటేనే ఏదైతే చెప్పిండు ఆయన, క్యాడర్ టు లీడర్, అది మేము ఫాలో అవుతాం. ఇక్కడ ఏమైపోతుంది అంటే, సన్ కొడుకు, తండ్రి తర్వాత మనవడు, ఫాదర్, వాళ్ళ సిస్టమ్ అది. మా సిస్టమ్ అది కాదు. క్యాడర్ని ముందు పెట్టి మేము ఎన్నుకుంటాం. అవసరమైతే క్యాడర్నే పోటీ చేపిస్తాం, మేము వెనక నిలబడతాం. ఇటువంటి లక్షణాలు ఇప్పటికీ ఆ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారు ఆశయాలను మీరు కొనసాగిస్తున్నారా రాష్ట్ర అధ్యక్షులు? అందుకే కదా మన కొత్తలకు అవకాశం ఇచ్చినాము, రామకృష్ణకు అవకాశం ఇచ్చినాము, సంపత్ నాయక్ గారికి అవకాశం ఇచ్చినాము, లక్ష్మణ్కి అవకాశం ఇచ్చినాము, సతీష్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినాము, అదేవిధంగా కుకుట్పల్లి నుంచి ప్రేమ్ కుమార్ గారికి అవకాశం ఇచ్చినాము. నేను నిజంగా కుకుట్పల్లి అనుకున్నా, కానీ కొన్ని కారణాల వల్ల లేదంటే నేను పోయి తాండూరులో చేసిన. ఎక్కడ కూడా నేను ఇదైపోలేను. పార్టీ ముఖ్యం నాకు. వ్యక్తిగతంగా నేను వచ్చింది పార్టీ సిద్ధాంతాలు, పార్టీ ముందుకు పోవాలి. అవసరమైతే మనం త్యాగాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాం. ఓకే, కానీ మీ ప్లేస్లో ఇతర వ్యక్తులు ఉండుంటే
నేను జనసేన ఒక పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుని కాబట్టి నేనే ముందుండాలి, లేదంటే నేను చెప్పిందే నడవాలి అని అంటుండే. మీరేంది దానికి భిన్నంగా చెప్తున్నారు? కార్యకర్తలే ముందు, దాని తర్వాతే నేనని. ఇప్పుడైతే కార్యకర్తలు ఉంటారో నాయకుడు ముందుకెళ్ళగలుగుతాడు, ఏ పార్టీ అయినా. కార్యకర్తల్ని మనం చూడకపోతే ఏ పార్టీ కూడా ముందుకు పోదు. కాంగ్రెస్ ఏంటంటే వాళ్ళు ఏదైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువ ఈ దేశాన్ని పాలించింది వాళ్ళే. వాళ్ళు ఒక సిస్టమ్ ఏర్పరచుకున్నారు. నేను, నా తర్వాత నా కొడుకు, నా కొడుకు తర్వాత నా మనవడు, ఈ సిస్టంలో వెళ్తుంది. ఎందుకంటే ఢిల్లీలో అదే సిస్టమ్ ఉంటుంది. ఫస్ట్ ఇందిరాగాంధీ, ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ, తర్వాత ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ తర్వాత ఇంకా వాళ్ళ సిస్టర్ ప్రియాంక గాంధీ. అంటే ఈ సిస్టమ్ ఉండదు. ఎందుకంటే రాజ్యాధికారం అందరినీ పంచాలి, ఎప్పుడు మనమే ఉండొద్దు. అందుకే ఈరోజు ప్రజలు ఆలోచిస్తారు. నేపాల్లో జరిగింది మీకు చూసారు కదా, తిప్పి తిప్పి కొట్టి ప్రజలు మార్పు అనేది మొదలైంది. ఎప్పుడు ఒక్కరికే మేమే ఉంటామంటే కుదరదు. అంటే తెలంగాణ వర్గాలను చూడాలి. ఇవాళ మీకు ఒక విషయం చెప్తా నేను. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలు ఏ స్థాయిలో ఉంటారు ఇక్కడ, ఓసీ మిగతా కొన్ని ఉన్నా కానీ దాంట్లో కొంతమంది, నేను వాళ్ళని తప్పుపట్ట. కొన్ని పేర్లు చూస్తుంటే ఐఏఎస్ నుంచి కానిస్టేబుల్ దాకా ఒక్క వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు. అంత బాధ అనిపిస్తుంది. అది ఎందుకు మిగతా బీసీలు చదువుకున్న వాళ్ళు లేరా, ఎస్సీలు చదువుకున్న వాళ్ళు లేరా, ఎస్టీలు చదువుకున్న వాళ్ళు లేరా, ఎందుకు వాళ్ళని మీరు తొక్కుతురు? ఇది 100% ఈ రాష్ట్రంలో అధికారం రాగానే జగన్మోహన్ రెడ్డి అదే పనిచేశాడు. మొత్తం ఒక వర్గానికే ఆయన ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తాడు. ఇక్కడ కూడా అటువంటి జరగొద్దని చెప్తున్నాను నేను. రేవంత్ రెడ్డి గారికి డైరెక్ట్గా చెప్తున్నాను నేను, జనసేన పార్టీ ద్వారా నీకు సమాజంలో ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చినప్పుడు అన్ని వర్గాలను కలుపుకోబోయే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు 42% పిసిసి అధ్యక్షుడిగానే మహేష్ కుమార్ గౌడ్ ని పెట్టినాం. ఎస్టీలు అంటేనే కాంగ్రెస్ పార్టీ అన్నట్టు వాళ్ళు మాట్లాడతారు. పిసిసి ప్రెసిడెంట్ ని కూడా ఎందుకు పెట్టిందంటే బీసీలు తిరగబడుతుర్రు, బీసీ మూమెంట్ మొదలైంది, ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని పెట్టిర్రు. నేను ఇబ్బంది అంటలేను. గర్విస్తారు కదా మీరు. హోమ్ మినిస్టర్ మీరు ఎందుకు, అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ దేవేందర్ గౌడ్కి ఇచ్చిండు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ దేవేందర్ గౌడ్ గారికి ఇచ్చింది. మళ్ళీ హోమ్ మినిస్టర్ మీ దగ్గరనే ఉంది, సీఎం మీరే ఉంటారు, విద్యాశాఖ మీ తానే ఉంది. పంచండి. మేమేమంటున్నాము, బీసీకి ఇవ్వండి. లేరా మీ తన బీసీలు లేరా? సరే మీరు అదే ఈయనకి ఇవ్వండి, ఎమ్మెల్సీ ఇచ్చి మన మహేష్ కుమార్ గౌడ్కి ఇవ్వండి, హోమ్ మినిస్టర్ ఇవ్వండి. నేను చెప్తున్నా, ఒక జనసేన పార్టీ ప్రతిపాదిస్తున్నా. పొన్నం ప్రభాకర్ గారికి ఇవ్వండి, ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇచ్చింది, అది తీసి హోమ్ మినిస్టర్ ఇవ్వండి. దానికి అర్హత లేదా? ఇయ్యరా? మీరు ఇవన్నీ ప్రజలు హోంమంత్రి కావద్దా? నేను అదే అంటున్నాను, ముఖ్యమంత్రి కూడా కావాలి. జాగిరా ఇలాది ఇలా జాగిరా ఏమన్నా? ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే చూస్తున్నా నేను ఈ రాజకీయాలు 30 ఏళ్ల నుంచి నేను అన్ని చూసుకుంటూ గమనిస్తున్నా. కేసీఆర్ గారు కూడా అంతే. ఆయన కూడా 9 నరసింహారెడ్డికి హోమ్ మినిస్టర్ ఇచ్చాడు, ఆయన సీఎం అయ్యాడు. బీసీలు అంటే ఏమనుకుంటారు, ఎస్సీలు అంటే ఏమనుకుంటారు, ఎస్టీలు అంటే ఏమనుకుంటారు? ఇలా అనిరుద్ రెడ్డి కూడా కారణం ఏంటంటే మమ్మల్ని ఎంత అవమానించాడు మొన్న ఎలక్షన్ లో పోటీ చేస్తే, సిగ్గు లేదా అన్నాడు. అంటే నువ్వు ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి మమ్మల్ని ఇలా మేము బడుగు బలిగిన వర్గాల వ్యక్తులం కాబట్టి మేము పోటీ చేస్తుంటే నువ్వు తట్టుకోలేక అక్కడ ఎస్సీ ఎస్టీలకు మేము అవకాశం ఇచ్చినాం. ఆ ఒక నియోజకవర్గంలో వాళ్ళని చూసి నువ్వు రేపు వాళ్ళకి సలాం కొట్టే పరిస్థితి వస్తుందని చెప్పి నువ్వు తట్టుకోలేక ఈ మాట మాట్లాడుతున్నావు. యావత్తు తెలంగాణ ప్రజలు అన్ని వర్గాలు ఈరోజు చూడాలి, ఇటువంటి వ్యక్తుల్ని గుణపాఠం చెప్పాలి. లేకపోతే రాబోయే రోజుల్లో మీకు ఎవరు అండగా ఉండరు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు బలంగా నిలబడుతున్న మనమందరం ఏకమై ఈసారి ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద సమస్యల మీద పోరాటం చేయాలని మేము సంసిద్ధం అవుతున్నాం. అసలు పార్టీ లేదనే పరిస్థితి నుంచి మున్సిపల్ ఎలక్షన్స్ లో దాదాపు 300 పైచీలకు పోటీ చేసిరంటే అక్కడే మీ మొదటి సక్సెస్ కనిపిస్తుంది. కానీ మున్సిపల్ ఎలక్షన్ అనేది మొదటి ట్రైలర్ లెక్కనే ఉన్నాయి. కానీ మీరు జిహెచ్ఎంసీ గురించి బాగా సీరియస్ గా తీసుకునేటట్టు ఉన్నారు కదా. జిహెచ్ఎంసీలో మేము ఖచ్చితంగా
మీకు ఇప్పుడు చెప్తున్నా నేను ఓకే డిప్యూటీ మేయర్ కూడా ప్రయత్నం చేస్తున్నాం. సార్ మీరు ఆన్ రికార్డ్ చెప్పండి. ఆన్ రికార్డ్ సార్ మళ్ళీ చెప్పండి ఈ మాట. ఆన్ రికార్డ్ సార్ మళ్ళీ డిప్యూటీ మేయర్ ఆర్ మేయర్ ఒక్కసారి మళ్ళీ చెప్పండి. 3 కార్పొరేషన్స్ అవుతున్నాయి, సైబరాబాద్, మల్కాజ్గిరి ప్లస్ ఈ జనసేన డిప్యూటీ మేయర్ ఉండబోతున్నారు. మేయర్ అన్న డిప్యూటీ మేయర్ కూడా మేయర్ అన్న డిప్యూటీ మేయర్ అన్న ఒక్కసారి మీరు గతంలో కూడా మిమ్మల్ని మీరు ఇచ్చుకుంటారా స్పర్శతో? గతంలో కూడా మీకు చెప్పిన నేను గతంలో కూడా మీకు చెప్పిన 10-11 సీట్లు వస్తాయి వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు కూడా చెప్తున్నా మేయర్ ప్రయత్నం చేస్తాం, లేదంటే డిప్యూటీ మేయర్ రికార్డ్ చేసుకోవచ్చు. జనసేన పార్టీ తరఫు నుంచి మేయర్ అన్న డిప్యూటీ మేయర్ అన్న అంత కాన్ఫిడెన్స్ ఎట్లేదు? కాన్ఫిడెన్స్ గా అంటే మాకు ఈ సిటీలో ఉన్నంత బలం మాకు ఇక్కడ లేదు.